హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తారా తారా, నేను చెప్పేది విను. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నిజంగా చేస్తావా అని తార అడుగుతూ ఉంటుంది. చేస్తాను, ఏం చేయాలో చెప్పు తారా అని గగన్ అడుగుతూ ఉంటే, రేపే మన పెళ్ళిళ్ళకు ముహూర్తాలు పెట్టించు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. రేపా అని గగన్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఏ పెట్టించలేరా గగన్ గారు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. తార, కాస్త సమయం ఇవ్వు అని గగన్ అంటూ ఉంటే, లేదు గగన్ గారు, రేపు ఎట్టి పరిస్థితిలో పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి, లేదంటే నేను మా అన్నయ్య ఇక్కడే చనిపోతాము అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తార, స్టూపిడ్గా బిహేవ్ చేయకు. సరే, నువ్వు కోరుకుంటుంది నేను జరిపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ గగన్ గారు అని చెప్పి తార ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి బావా, తార బెదిరిస్తే పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నాకు ఇంకో ఆప్షన్ లేదు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా, అలాంటి నిర్ణయం తీసుకోకు బావా అని భూమి అంటూ ఉంటే, ఆల్రెడీ నిర్ణయం తీసుకోవటం పూర్తయిపోయింది భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక ఇదే ఫైనలా బావా అని భూమి అంటూ ఉంటే, అవును ఇదే ఫైనల్ అని గగన్ చెప్తూ ఉంటాడు. పూరి సంతోషం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. నిజంగా నీలాంటి భర్త నాకు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ నాకు అన్యాయం చేస్తున్నావు బావా అని భూమి అంటూ ఉంటుంది. బావా, ఆ తార బెదిరించింది కదా అని చెప్పి నువ్వు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తా అంటున్నావు కదా, ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళి జరగనివ్వను. ఆఖరి నిమిషంలోనైనా ఈ పెళ్ళి ఆపుతాను. నన్ను నిన్ను ఎవరూ కూడా విడదీయలేవరు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తార అపూర్వకు ఫోన్ చేసి, ఆంటీ, గగన్ను రేపే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తా అన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు తారా, నువ్వు చెప్పేది నిజమా అని అపూర్వ అడుగుతూ ఉంటే, ఈ తార స్కెచ్ చేసిందంటే ఆ స్కెచ్లో ఎవరైనా పడాల్సిందే ఆంటీ అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. విష్ యూ గుడ్ లక్ తారా అని అపూర్వ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. శివ భూమి దగ్గరకు వెళ్ళి, అక్క ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే శివ అని భూమి చెప్తూ ఉంటుంది. అక్క, నేను నీ తమ్ముణ్ణక్క, నాకు కూడా చెప్పకూడనంత సీక్రెట్ నీ దగ్గర ఉందా అక్క అని శివ అడుగుతూ ఉంటే, గగన్ బావా తారను పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు పెట్టిచ్చేస్తున్నాడు శివ. ముహూర్తాలు పెడితే ఇక పెళ్ళి అయిపోయినట్టే, నేను గగన్ బావా విడిపోయినట్టే అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. అక్క నన్ను క్షమించక్క, దీనంతటికీ కారణం నేనేనక్క అని చెప్పి శివ ఏడుస్తూ ఉంటాడు. శివ, ఇప్పుడే అంతా అయిపోయింది, ఇప్పుడు బాధపడ్డా కూడా ఏమీ తిరిగి రాదు, వెళ్ళు శివ వెళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక శివ రూమ్లోకి వెళ్తాడు. శివని చూసిన బిందు, ఏమైంది శివ, ఎందుకు అలా ఉన్నావు, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతూ ఉంటుంది. బిందు, భూమి అక్క ఏడుస్తుంది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. భూమి వదిన ఏడుస్తుందా, ఎందుకు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. గగన్ బావా తారను పెళ్లి చేసుకోవడానికి ఈరోజే ముహూర్తాలు పెట్టిచ్చేస్తున్నాడంట అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అయ్యో అలా ఎలా శివ, భూమి వదినను వదిలేసి గగన్ అన్నయ్య మరో పెళ్ళి ఎలా చేసుకుంటాడు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. మన ఇద్దరి పెళ్ళి జరగటం వల్లే వాళ్ళిద్దరూ విడిపోతున్నారు కదా బిందు అని శివ అంటూ ఉంటే, అవును శివ, భూమి వదినకు అన్యాయం జరగకూడదు శివ, మన వంతు ప్రయత్నం మనం చేద్దాము అని బిందు అంటూ ఉంటుంది. ఏం చేద్దాం బిందు, మనం వెళ్ళి గగన్ బావకు నిజం చెప్పాము, అయినా కూడా గగన్ బావ మన మాటను నమ్మలేదు కదా అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఎలా శివ, గగన్ అన్నయ్యను భూమిని ఎలా కలపాలి అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. మీ అపూర్వ అత్తయ్య ఫోన్లో వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని తీసుకెళ్ళి గగన్ బావకు చూపిస్తే నమ్మే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అయితే అపూర్వ అత్తయ్యకు తెలియకుండా అపూర్వ అత్తయ్య ఫోన్ తీసుకొస్తాను, మన ఇద్దరం గగన్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం శివ అని బిందు చెప్తూ ఉంటే, సరే బిందు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా మీరా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అవును, భూమి గగన్లు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. భూమి గగన్ లేకపోతే ఉండలేదు, వాళ్ళిద్దరూ విడిపోవడానికి వీల్లేదు. మనం అనుకున్న విధంగానే శివ బిందువుల పెళ్లి జరిగింది కాబట్టి
భూమి గగన్లను విడదీయటం ఎంతవరకు మంచిది? అలా చేస్తే నా కూతురు అల్లుడు సంతోషంగా ఉంటారా? ఉండరు. అందుకే భూమి గగన్లను కలుపుతాను. అపూర్వ వదిన దగ్గర నుంచి వీడియోను తీసుకుంటాను అని మీరా మనసులో అనుకుంటుంది. అపూర్వ రూమ్లోకి వెళ్తుంది. ఏంటి మీరా ఇలా వచ్చావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు వదిన, అన్నయ్య ఉన్నాడేమోనని వచ్చాను అని మీరా చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య బయటికి వెళ్ళాడు మీరా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అపూర్వ ఫోన్ టేబుల్ మీద కనిపిస్తూ ఉంటుంది. వదిన చూడకుండా ఫోన్ తీసుకోవాలి అని మీరా మనసులో అనుకుంటుంది. మీరా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, ఏం లేదు వదిన, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా అని మీరా అడుగుతూ ఉంటే, తెలియదు మీరా, ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సర్లేండి వదిన అని చెప్పి అపూర్వకు అనుమానం రాకుండా అపూర్వ ఫోన్ని తీసేసుకుంటుంది. ఇక అపూర్వ రూమ్లో నుంచి మీరా బయటకు వస్తుంది. వెంటనే ఫోన్ తీసుకొని గగన్ ఇంటికి బయలుదేరుతుంది. అపూర్వ మాత్రం మీరా ఎందుకు వచ్చినట్టు, ఏదో టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది, ఏమై ఉంటుంది అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియోని ఎలాగైనా గగన్కి చూపించాలి అని చెప్పి మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆటోలో మీరా గగన్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ రెడీ అయి కిందికి వస్తాడు. నాన్న గగన్, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ శారదను హగ్ చేసుకొని, తప్పనిసరి పరిస్థితుల్లో పూరి పెళ్లి చేయడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పట్లేదమ్మా, పూరి ధృవ లేకుండా నేను బ్రతకలేవను అంటుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక తార వాళ్ళు కూడా వస్తారు. గగన్ గారు, మీరు ఈ డ్రెస్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు అని తార చెప్తూ ఉంటే గగన్ కళ్ళీలను తుడుచుకొని థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఉంటాడు. పూరి ఇంకా రెడీ కాలేదా గగన్ గారు అని తార అంటూ ఉంటే పైన రూమ్లో రెడీ అవుతుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే, పంతులు గారిని కూడా తీసుకొచ్చేసాము, ఇక మొదలు పెడదామా, పూరిని తీసుకురండి అని చెప్పి తార చెప్తూ ఉంటే అమ్మా వెళ్ళు పూరిని తీసుకురా అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక శారద వెళ్ళి పూరిని తీసుకొని వస్తూ ఉంటుంది. పూరి, మరొక్కసారి ఆలోచించు, భూమికి అన్యాయం జరుగుతుంది, నీ గురించే ఇక్కడ ఆలోచిస్తున్నారు, నువ్వు అనే దాని గురించి ఆలోచించకపోతే గగన్ భూమిని దూరం చేసుకోడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మ, ఎంతసేపటికి భూమి భూమి అంటావే కానీ నా సంతోషం ఆలోచించవా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. మీ అందరికీ భూమి గురించి ఎంత చెప్పినా కూడా అర్థం కాదులే, భూమి గొప్పతనం తెలిసిన రోజు మీరే పశ్చాత్తాపడతారు అని శారద పూరితో చెప్పి పూరిని తీసుకొని హాల్లోకి వస్తుంది. పూరి, నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అని తార చెప్తూ ఉంటుంది. ఏనయ్య నువ్వేమంటావు అని తార ధ్రువని అడుగుతూ ఉంటే, అవును పూరి చాలా బాగుంది అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. అయ్యా, ఇక ముహూర్తాలు పెట్టమంటారా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. పెట్టండి పంతులు గారు అని గగన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే మీరా శారద ఇంటికి వచ్చి గుమ్మం ముందు నుంచుంటుంది. గగన్ మీరాని చూసి, ఏంటి చిన్నమ్మ అక్కడే నుంచున్నారు, లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఆహా, నేను లోపలికి రాను, నువ్వే బయటికి రా గగన్, నీతో మాట్లాడాలి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. నాతో మాట్లాడాలా, ఇంట్లోకి వచ్చి మాట్లాడొచ్చు కదా చిన్నమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదు గగన్, నువ్వు బయటికి రా అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇక గగన్ బయటికి వెళ్తాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి చిన్నమ్మ అని గగన్ అడుగుతూ ఉంటాడు. గగన్, ఆ రోజు పూరి శివాల పెళ్లి జరిపించింది భూమి అని నువ్వు అపార్థం చేసుకున్నావు, పూరి శివాల పెళ్లి జరిపించింది భూమి కాదు, మా అపూర్వ వదిన అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఏంటి చిన్నమ్మ ఈ మాట చెప్పమని భూమి నిన్ను పంపించిందా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. లేదు గగన్, నువ్వు భూమి విడిపోవాలని చెప్పి మా అపూర్వ వదినే వీడియోని అలా మార్చి నీకు చూపించింది, అసలు భూమి ఏం మాట్లాడిందో ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పి మీరా వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్ల ఒక కుటుంబం ముక్కలవుతుంది, పూరి చావుతో మీరిద్దరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా, ఒక అమ్మాయి జీవితాన్నే కాదు ఒక కుటుంబమే ముక్కలైపోయిన తర్వాత మీరిద్దరూ సంతోషంగా ఉండలేవరు, నేను ఆ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, మీ ప్రేమ గురించి ఆలోచించట్లేదు, మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని భూమి చెప్పిన మాటలు ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. ఆ వీడియోని చూసి గగన్ షాక్ అవుతాడు. అవును గగన్, పాపం భూమి అమాయకురాలు, భూమి ఏ తప్పు చేయలేదు, మీరిద్దరూ విడిపోవడం కోసం అపూర్వ వదిన ఇదంతా చేసింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా భూమిని అర్థం చేసుకుని భూమికి దగ్గర అవుతే బాగుంటుంది, నేను చెప్పాల్సింది చెప్పాను, మీ ఇద్దరు కలవాలని నాకు కూడా ఉంది,
ఇక నేను బయలుదేరుతాను గగన్ అని మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గగన్ అక్కడే కుప్పకూలి పడిపోతాడు. నానా ఏమైంది అని శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్తుంది. గగన్ ఏడుస్తూ ఉంటాడు. గగన్ గారు ఏమైంది అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ అలా ఏడుస్తూ ఉంటాడు. ఏమైందో చెప్పు నానా అని శారద అడుగుతూ ఉంటే, అమ్మ భూమి ఏ తప్పు చేయలేదమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. నీకు నిజం తెలిసిందా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు ఎంత చెప్పినా కూడా నేను వినలేదు. భూమి నిజంగా ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక తార గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ తార దగ్గరకు వెళ్ళి, తార నన్ను క్షమించు, భూమి ఏ తప్పు చేయలేదు, భూమి ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా భూమికి అన్యాయం జరగటం కరెక్ట్ కాదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. గగన్ గారు మీరేం మాట్లాడుతున్నారు, మీతో పెళ్ళని చెప్పి నేను ఎంతో సంబరపడుతున్నాను, ఈ సమయంలో మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి తార అంటూ ఉంటుంది. భూమి తప్పు చేసిందని అపార్థం చేసుకునే నేను నీతో పెళ్ళికి సిద్ధమయ్యాను, అంతే తప్ప భూమి ఏ తప్పు చేయనప్పుడు భూమికి శిక్ష వేయటం కుదరదు తారా అని గగన్ చెప్తూ ఉంటాడు. అయితే మా అన్నయ్య కూడా మీ చెల్లెలు పూరిని పెళ్లి చేసుకోడు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య పెళ్లి చేసుకోకపోతే నాకు సంబంధాలే దొరకవా, భూమి ఏ తప్పు చేయలేదని మా అన్నయ్య నమ్ముతున్నాడు, అది చాలు, మీ అన్నయ్యతో నాకు పెళ్ళి అవసరం లేదు అని పూరి చెప్తూ ఉంటుంది. మమ్మల్ని పెళ్ళి అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి ఇంతలా అవమానించారు కదా, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి తార గగన్కి పూరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.